డ్రగ్స్ కేసులో తవ్వే కొద్దీ కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇన్నాళ్లు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, సినీ పరిశ్రమకు చెందిన వారు మాత్రమే ఈ రాకెట్ వలలో చిక్కుకున్నారని భావించారు సిట్ అధికారులు. కానీ ఐఏఎస్ పుత్రరత్నాలు సైతం డ్రగ్స్ కు బానిసలే అని తెలుస్తోంది. హైదరాబాద్ లో పనిచేస్తున్న ఓ ఐఏఎస్ కొడుకు డ్రగ్స్ తీసుకోవడమే కాకుండా తనతో పాటు మరో 3 స్నేహితులకు ఈ మత్తు అలవాటు చేసినట్టు ఎక్సైజ్ పోలీసులు ఆధారాలు సేకరించారు. వీరంతా ఓ ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుతున్నట్లు గుర్తించారు. కెల్విన్ ముఠా డాక్ వెబ్సైట్ ద్వారా డ్రగ్స్ తెప్పించి హైదరాబాద్ లో సరఫరా చేసింది. దీంతో సిట్ అధికారులు అసలు డాక్ వెబ్సైట్ల అంతు తేల్చే పనిలో ఉన్నారు. డాక్ వెబ్సైట్ లో చూసే కొద్దీ కొత్త మత్తు వీరులు వెలుగులోకి వస్తున్నారు. ఐఏఎస్ కొడుకుతో పాటు ఓ డాక్టర్ కొడుకు, ఓ బడా కంపెనీ డైరెక్టర్ కొడుకు, ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కొడుకు కూడా డ్రగ్స్ వల్లో చిక్కుకున్నారు. వీళ్లు కెల్విన్ కానీ మరో మధ్యవర్తి దగ్గర డ్రగ్స్ కొనలేదు. డైరెక్ట్ గా డాక్ వెబ్సైట్ నుంచే LSDని కొనుగోలు చేసి కొరియర్ ద్వారా ఇంటికి తెప్పించుకుంటున్నారు. ఈ నలుగురు ఓ ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుకుంటున్నారు. సిట్ అధికారులు వీరందరికీ కౌన్సిలింగ్ ఇస్తున్నారు. ఇంటర్నేషనల్ స్కూల్ కి చెందిన నలుగురు విద్యార్థులు నేరుగా ఇంటర్నెట్ నుంచి డ్రగ్స్ కొనుగోలు చేయడంపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శర్మ అందిస్తారు. శర్మ, విద్యార్థులు ఎవరు, అసలు వీరెలా డ్రగ్స్ కొనుగోలు చేశారు? డ్రగ్స్ విచారణలో అనేకమైనటువంటి భయంకర వాస్తవాలు వెలుగు చూస్తున్నాయి. మొదట దఫాలో ప్రైవేజన్ అండ్ ఎక్సైజ్ విభాగం సంబంధించిన అధికారులందరూ కూడా స్కూళ్లపైనే విచారణ జరిపారు. కానీ అప్పట్లో ఈ విషయం వెలుగులోకి రాలేదు. జూలై 2 నుంచి విచారణ మొదలైన తర్వాత ఒక నిందితుని ద్వారా ఈ విషయం వెలుగులోకి వచ్చినట్టు ఒక కీలకమైనటువంటి అధికారి వెల్లడించారు. ఒక ప్రముఖ స్కూల్లో, హైదరాబాద్ లో ఒక ప్రముఖ స్కూల్లో నలుగురు విద్యార్థులు, వాళ్ళు కూడా 11, 12వ తరగతి చదువుతున్నటువంటి నలుగురు విద్యార్థులు LSD, ఈ లిసిథ్రిక్ యాసిడ్ డైట్రోమైడ్ అనే ఈ LSD అనేటువంటి డ్రగ్ ద్వారా వీళ్ళు ఆన్లైన్ ద్వారా కొనుగోలు చేసినట్టు గుర్తించారు. ఒక నిందితుడి ద్వారా ఈ విషయం వెలుగులోకి వచ్చినప్పుడు మొదట వీళ్ళు అనుమానించారు. ఆ తర్వాత ఆ నలుగురిని గుర్తించిన తర్వాత వాళ్ళ విషయాలన్నీ కూడా వెలుగు చూస్తే భయంకరమైనటువంటి వాస్తవాలు వెలుగు చూశాయి. ఒక అబ్బాయి తండ్రి IAS అధికారి, ప్రస్తుతం ప్రభుత్వంలో ఒక కీలకమైనటువంటి విభాగంలో పనిచేస్తున్నారు. మరొక అబ్బాయి తండ్రి, స్టూడెంట్ తండ్రి డాక్టర్, ఇంకొక 2 స్టూడెంట్స్ తండ్రులు మాత్రం ఎయిర్పోర్ట్ నిర్మాణాలు చేపట్టే సంస్థల్లో చాలా కీలకమైనటువంటి విభాగంలో పనిచేస్తున్నటువంటి వాడు. వీళ్ళందరూ కూడా ఒకే స్కూల్లో చదవడం వల్ల ఒకరి ద్వారా ఒకరికి ఈ డ్రగ్ అలవాటైనట్టు తెలుస్తుంది. డార్క్ వెబ్ ద్వారా వీళ్ళు ఆన్లైన్ లో ఆర్డర్ చేసేవారు. రోజు ఎప్పుడు వీళ్ళకి అవసరమైనప్పుడల్లా ఆ డార్క్ వెబ్ ద్వారా ఆన్లైన్ లో బుక్ చేయడం, ఆన్లైన్ ద్వారా అది కొరియర్ ద్వారా వాళ్ళ ఇంటికి రావడం అనేటువంటిది చాలా కీలకమైనటువంటి అంశం. ఇంటికి తరచూ కొరియర్ వస్తున్న సందర్భంలో పేరెంట్స్ కూడా వాళ్ళు ఏదో బుక్స్ ఆర్డర్ చేసి ఉంటారు. ఆ బుక్స్ తమ పిల్లలకు వస్తున్నాయనేటువంటిది భావించినట్టు తెలుస్తుంది. కానీ తరచూ ఒక కొరియర్ లో ఈ విధంగా LSD డ్రగ్ సౌత్ అమెరికా నుంచి వస్తున్నటువంటి విషయాన్ని వాళ్ళు గుర్తించలేకపోవడం బట్టి చూస్తే పేరెంట్స్, ఆ పిల్లల తల్లిదండ్రులు ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారో చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇదే విషయాన్ని కూడా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ విభాగం అధికారులు చెప్పినటువంటి మాట. అయితే ఇందులో ఒక స్టూడెంట్ అన్న ఫ్రెండ్ ద్వారా ఈ డార్క్ వెబ్సైట్ ను వీళ్ళు తెలుసుకోగలిగారు. దాని ద్వారానే ఈ బెంగళూరులో అతడు పనిచేస్తూ ఉంటాడు. బెంగళూరులో ఒక ఇంజనీరింగ్ కాలేజ్ లో అతను చదువుతున్నాడు. అతడు కూడా LSD ఆన్లైన్ ద్వారానే ఆ డ్రగ్ తీసుకోగలుగుతున్నాడు. అతడి ద్వారా ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో ఆ డార్క్ వెబ్ ద్వారా అనే విషయాన్ని కూడా వీళ్ళు తెలుసుకోగలిగారు. ఒక విద్యార్థి ల్యాప్టాప్ లో 1 నిమిషం 36 సెకండ్లు LSD బ్లాక్స్ కోసం ఆర్డర్ చేసినట్టు కూడా వాళ్ళు గుర్తించినటువంటి పరిస్థితి. ఇప్పటి వరకు మాత్రం కేసులు నమోదు చేయలేదు, కేవలం కౌన్సిలింగ్ మాత్రమే నిర్వహించారు. అయితే ప్రధానంగా సౌత్ అమెరికా నుంచి ఇవి నేరుగా వీళ్ళ ఇంటికి ఆన్లైన్ ద్వారా సప్లై అయినట్టు తెలుస్తోంది. కానీ పేరెంట్స్ ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారు, ఒక్క అబ్బాయి తల్లిదండ్రులు కానీ గుర్తించలేకపోయారు అంటే వీళ్ళ నిర్లక్ష్యం ఎంత స్పష్టంగా ఉందనేటువంటిది అర్థమవుతుంది. మరి వీళ్ళకైతే కౌన్సిలింగ్ ఇచ్చారు. మరి వాళ్ళ వ్యవహారంలో తల్లిదండ్రుల విషయం పైన కూడా చాలా శ్రద్ధ వహించాలని కూడా హెచ్చరించి ఆ నలుగురుని వదిలేసినట్టు తెలుస్తోంది. అంటే శర్మ, వీళ్ళకి ఈ స్టూడెంట్స్ కి కెల్విన్ తో సంబంధాలు ఏమి లేనట్టేనా? అయితే వీళ్ళు డైరెక్ట్ డీల్ తో కుదుర్చుకున్నట్టేనా? అది డార్క్ వెబ్ ద్వారా వీళ్ళు ఆన్లైన్ లో కొనుగోలు చేశారనేటువంటి విషయం ప్రస్తుతానికైతే బయటపడింది. కానీ ఈ నిందితుడిని, కెల్విన్ ముఠాలో ఉన్నటువంటి ఒక వ్యక్తిని
విచారించిన సందర్భంలో ఈ విషయం వెలుగు చూసినట్టు తెలుస్తుంది. అంటే మరి ఇందులో ఒక స్టూడెంట్ మాత్రం ఆన్లైన్ వెబ్ ద్వారా కొనుగోలు చేశాడని తెలుస్తుంది. మరి మిగతా ముగ్గురిలో కూడా ఎవరైనా కెల్విన్ ముఠాతో సంబంధాలు ఉన్నాయా అనేటువంటి విషయం దానికి సంబంధించి మాత్రం స్పష్టత రాలేదు. అధికారులు కూడా ఆ రకమైనటువంటి సమాచారం ఇవ్వలేదు. కానీ ఒక నిందితుని విచారించిన సందర్భంలో ఈ విషయం వెలుగు చూస్తుందంటే మరి వాళ్లలో ఎవరైనా వీళ్లకు ఈ స్టూడెంట్స్ కి సప్లై చేసి ఉంటారనేటువంటి అనుమానాలు కలుగుతున్నాయి. మొదట్లో చాలా ప్రముఖమైనటువంటి స్కూల్ విద్యార్థులకు వాట్సాప్ ద్వారా వాళ్ళు సమాచారం ఇవ్వడం, అలాగే దాని ద్వారా వాళ్ళు విక్రయించినటువంటి సందర్భాలు ఈ కెల్విన్ ముఠా చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఆ విద్యార్థుల లిస్ట్ లో, ఆ స్టూడెంట్స్ వాట్సాప్ లిస్ట్ లో వీళ్ళు కూడా ఉండొచ్చేమో అనేటువంటి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాబట్టి మరి దానికి సంబంధించినటువంటి క్లారిటీ మాత్రం ఇవ్వలేకపోతున్నారు. ఎందుకంటే వీళ్ళందరూ కూడా చాలా కీలకమైనటువంటి వ్యక్తులు. ఒక వ్యక్తి తండ్రి, ఒక స్టూడెంట్ తండ్రి ఐఏఎస్ అధికారి, ప్రభుత్వంలో ప్రస్తుతం చాలా కీలకమైనటువంటి విభాగంలో పనిచేస్తున్నటువంటి వ్యక్తి, అలాగే ఎయిర్పోర్ట్ నిర్మాణాలు చేపట్టే సంస్థల్లో కూడా టాప్ పొజిషన్ లో ఉన్నటువంటి ఇద్దరు వ్యక్తులు. మరి వాళ్ళు ఉన్నారు కాబట్టి అధికారులు కూడా వాళ్ళని కేవలం కౌన్సిలింగ్ ఇచ్చి మాత్రమే వదిలేశారు. మరి ఈ కెల్విన్ ముఠా వీళ్ళకి ఏమైనా సప్లై చేసి ఉండవచ్చు అనేటువంటి అనుమానాలు అయితే ఉన్నాయి. కానీ దానికి సంబంధించి అధికారులు క్లారిటీ మాత్రం ఇవ్వలేదు. రైట్ శర్మ, థ్యాంక్ యూ. డ్రగ్స్ కేసులో శ్యామ్ కే నాయుడిని 6 గంటల పాటు విచారించారు అధికారులు. ఉదయం 9:50 అబ్కారీ కార్యాలయానికి చేరుకున్న నాయుడుపై ప్రశ్నల వర్షం కురిపించింది సెట్. ఆయనతో పాటు ప్రధాన కొరియర్ సంస్థల్ని విడివిడిగా విచారించింది. కొరియర్ ద్వారానే శ్యామ్ కు ఎక్కువసార్లు డ్రగ్స్ చేరినట్లు ఆధారాలు సేకరించిన సెట్ ఆయన ఫోన్ డేటా, వాట్సాప్ మెసేజ్లపై ప్రశ్నించింది. మొదట కెల్విన్ వాంగ్మూలంలో ఉన్న అంశాలపై ప్రశ్నిస్తే తనకు ఏమీ తెలియదని చెప్పుకొచ్చాడు శ్యామ్. మరోవైపు శ్యామ్ కే నాయుడుకి ఎన్ని ప్రాంతాల్లో డ్రగ్స్ జిల్లాల్లో పలు పోస్టులకు నేటి నుంచి వచ్చే నెల 3 వరకు జరగనున్న రిక్రూట్మెంట్ ఎగ్జామ్స్ ను నిరవధికంగా వాయిదా వేసింది టీఎస్పీఎస్సీ. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులతో ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు ప్రకటించారు అధికారులు. కొత్త తేదీలను తర్వాత వెల్లడిస్తామని చెప్పారు. రెసిడెన్షియల్ స్కూళ్లలో మహిళలకే పోస్టులు ఇవ్వడంపై హైకోర్టులో పెల్ దాఖలవడంతో పరీక్షలకు బ్రేక్ పడింది. కుప్పం ప్రజలు తనపై చూపుతున్న అభిమానం మాటల్లో చెప్పలేనిదని, అందుకే అభివృద్ధి కార్యక్రమం ఏదైనా కుప్పం నుండే మొదలు పెడతానని అన్నారు సీఎం చంద్రబాబు నాయుడు. కుప్పం నియోజకవర్గంలో పర్యటించిన సీఎం గుడిపల్లిలో సుజల నీటి ప్లాంట్ ను, ప్రభుత్వ జూనియర్ కాలేజీను ప్రారంభించారు. తర్వాత ఎన్టీఆర్ మోడల్ హౌసింగ్ కాలనీకి శంకుస్థాపన చేశారు సీఎం. హంద్రనీవా నుంచి కాలువ తవ్వి కుప్పం ప్రాంతానికి సాగునీటిని తరలిస్తామన్నారు. పిల్లలకు ఎంత ఆస్తి ఇచ్చామన్నది ముఖ్యం కాదని, ఎంత చదువు ఇప్పించామన్నదే ముఖ్యమన్నారు సీఎం చంద్రబాబు నాయుడు. ఆస్తులు ఎక్కువైతే దురలవాట్లు వస్తాయని, అందుకు నిదర్శనమే హైదరాబాద్ డ్రగ్స్ వ్యవహారం అన్నారు సీఎం. బెల్ట్ షాపులు ఎక్కడున్నా ఉపేక్షించేది లేదన్నారు. అవినీతిపై ఎన్నిసార్లు సవాల్ చేసినా చర్చకు రాకుండా జగన్ తప్పించుకు తిరుగుతున్నారని ఆరోపించారు మంత్రి నారా లోకేష్. పట్టిసీమపై లేనిపోని విమర్శలు చేస్తూ రాయలసీమలో విభేదాలు సృష్టించే ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. కృష్ణా జిల్లా చందర్లపాడులో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన లోకేష్ లేనిపోని విమర్శలతో రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోవడానికి వైసీపీ నేతలు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఇసుక, జాతి సంపదను దానివల్ల కలిగే ప్రయోజనాలు స్థానిక గిరిజనులకే దక్కాలన్న తమ లక్ష్యం నెరవేరుతుందన్నారు మంత్రి కేటీఆర్. రాజకీయ నేతలు, కాంట్రాక్టర్ల పలుకుబడికి గతంలో ఇసుకను దారదత్తం చేశారన్నారు. ఈ విధానానికి స్వస్తి పలికి గిరిజన ఇసుక సహకార సంఘాలను తెరపైకి తెచ్చామన్నారాయన. వీటి ద్వారా వచ్చిన డబ్బులను 100 మంది గిరిజనులకు చెక్కుల రూపంలో అందజేశారు మంత్రులు కేటీఆర్, చందులాల్. ఎస్ఆర్ఎస్పీ ఆధునీకరణకు మరో 750 కోట్లు త్వరలో మంజూరు చేస్తామన్నారు మంత్రి హరీష్ రావు. మానుకోట, డోర్నకల్, భూపాలపల్లి సెగ్మెంట్లకు త్వరలో శ్రీరామ్ సాగర్ నీటి ప్రవాహం వస్తుందన్నారు. చిట్టచివర భూముల వరకు సాగునీరు అందించాలన్నారు. ఎస్ఆర్ఎస్పీ పనులన్నీ ఎమర్జెన్సీ పనులే అని, అలసత్వం వహిస్తే సహించబోమన్నారు హరీష్. త్వరలోనే కాలువలను తనిఖీ చేస్తామన్నారు మంత్రి. పేద ప్రజలకు పైసా ఖర్చు లేకుండా వైద్యం అందించడమే తమ ప్రభుత్వ ధ్యేయమన్నారు తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్. వరంగల్ అర్బన్ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన 30 పడకల ప్రభుత్వ ఆసుపత్రిని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డితో కలిసి ప్రారంభించారు ఈటెల. ప్రభుత్వ ఆసుపత్రి అంటే గతంలో అభద్రత, అపనమ్మకం ఉండేదని, కానీ తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత పరిస్థితి మారిందని చెప్పుకొచ్చారు మంత్రి. కార్పొరేట్ ఆసుపత్రులకు ధీటుగా ప్రభుత్వ ఆసుపత్రులను తయారు చేస్తున్నామని వివరించారు మంత్రి లక్ష్మారెడ్డి.